వెల్కమ్ టు టీ10. నేను రేవతి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో దేశం ప్రజలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రతిపాదన చేయలేదని సిపిఎం లోక్సభ పక్ష నేత కె రాధాకృష్ణన్ విమర్శించారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్ పై సోమవారం జరిగిన చర్చలో సిపిఎం తరపున ఆయన మాట్లాడారు. 2014 నుంచి బీజేపీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ 400 సీట్లకు పైగా ఇవ్వాలని కోరిన ప్రజలు బీజేపీని 240 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. మెజారిటీ కోల్పోయిన బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వగా మెజారిటీ రాష్ట్రాలను పట్టించుకోలేదని అన్నారు. బడ్జెట్ లో కేరళ రాష్ట్రం కనిపించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం 24,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని నివేదిక సమర్పించిన నయా పైసా మంజూరు చేయలేదని విమర్శించారు. అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్న కేరళకు కేంద్ర ప్రభుత్వం శిక్షలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 1/4 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారని, దయానీయంగా మిగిలిపోయిన వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ఎలాంటి నిర్మాణాత్మక ప్రణాళికను బడ్జెట్ లో చేర్చలేదని విమర్శించారు. పేదరికం, అసమానతలు, వివక్షలకు సంబంధించిన సూచీలలో భారతదేశం స్థానం దయానీయంగా ఉందని ఆయన ఎత్తి చూపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.